ఒక తెలుగువాడు అయ్యుండి ఎక్కడో పల్నాడు జిల్లా వినుకొండ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి ఇంత సేవ చేస్తూ ఇంత దెబ్బలు తిని ఇంత గందరగోళ పరిస్థితి ప్రపంచం మొత్తం న్యూస్ చూశారు. కానీ ఇంతవరకు ఏ తెలుగు పాస్టర్ కూడా స్పందించలేదు అసలు ఇక్కడికి వచ్చి. కాబట్టి దయచేసి మీరంతా కూడా నిన్నువులని పొరుగువారిని ప్రేమించండి, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, అనేక జనములని ఆయన శిష్యులుగా తయారు చేయండి, మీ శిష్యులుగా కాదు. దయచేసి నా మాటలు ఏమైనా ఉంటే క్షమించండి, కానీ మీరు మాత్రం శిష్యులు మాత్రం తయారు చేయాలి. అదే బైబిల్ వాక్యం చెప్తుంది. మీరు వాక్యానికి వ్యతిరేకంగా మీరే శిష్యులుగా తయారు చేసుకుంటున్నారు. వాక్యానుసారంగా అయితే మీరు యేసుప్రభుకు శిష్యులు తయారు చేస్తారు, అనేక చోట్లకి పంపించేస్తారు. ఎన్ని రోజులు ఆ మురికి గుంటల్లో మీరు చేపలు పడతారు? దయచేసి చెరువుల్లో చేపలు పట్టండి, నదుల్లో చేపలు పట్టండి, సముద్రంలో చేపలు పట్టండి. ఇంకెందుకంటే నేనేం చెప్పలేను. థ్యాంక్ యూ. నిజంగానే అన్న మీరు చెప్పింది నిజంగానే. శిష్యులు దేవుడు మనకి అదొక గ్రేట్ కమిషన్ అనమాట. అవును. మత్తయి సువార్త 28 చెప్పినట్టుగా. సో రేపు మనం లేకపోతే మనల్ని గుర్తు చేసే వాళ్ళు ఎవరంటే శిష్యులే. అవును. ఈరోజు యేసుప్రభు శిష్యులు కనుక లేకపోతే అసలు యేసుప్రభు ఎవరో కూడా మనకు తెలిసేది అవును. కాదు. తోమా గారు మన భారతదేశానికి రాకపోతే అసలు మనకి సువార్త లేదు. అవును. సో అదే అందుకనే నేను పెట్టుకున్న టార్గెట్ ఏంటంటే మొత్తం ఈ ఉత్తర భారతదేశంలో ఓకే. 2,56,400 గ్రామాలు ఉన్నాయి. ఓకే. మొత్తం ఉత్తర భారతదేశంలో 2,50,400 గ్రామాలు ఉన్నాయి. సో ఈ నార్థర్న్ స్టేట్స్లో ఎక్కువగా పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ, ఓన్లీ జమ్మూ, మళ్ళీ కాశ్మీర్లో లేదు, ఓకే. ఓన్లీ జమ్మూలోనే. కొద్దిగా పర్లేదు, ఓకే. ఒక కొద్దిగా క్రిస్టియానిటీ ఉంది, కొద్దిగా పర్లేదు, బాగా నడుస్తుంది. ఉంది. సో మెయిన్ అందరం ప్రార్థన చేయాల్సింది ఏంటంటే ఉత్తరాఖండ్. ఓకే. ఎందుకంటే ఈ ఉత్తరాఖండ్లో ఈ భారతదేశంలో ఉన్న నలుమూలల నుంచి హిందువులు, హైందవ సహోదరులు వాళ్ళ కుటుంబంలో చచ్చిపోతే వాళ్ళ లాస్ట్ కోరిక ఏంటంటే మా అస్థికలు గంగలో కలపాలి. కలపాలి. దానికోసం అని ఎక్కడెక్కడి నుంచో వస్తారనమాట. ఓకే.